ఇచ్చినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒక తలంపుని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 12-13 వచనాలు. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12-13 వచనాలు చదవండి. కారు చూడండి, ఎందరైతే యేసు ప్రభుని అంగీకరించినారో వారందరినీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన పిల్లలు అవ్వడానికి దేవుడు అధికారం ఇచ్చినారు. వారు దేవుని వలన పుట్టిన వారే. వారెవరు ఎలాగ పుట్టినారు? వారు దేవుని వలన పుట్టినవారు. దేవుని వలన ఎలా పుట్టినారు? దేవుని యొక్క వాక్యము మన హృదయంలోనికి వెళ్ళి క్రియ చేసినప్పుడు మనం ఏమైనాం? జన్మించినాం, మరలా జన్మించిన అనుభవంలోనికి వచ్చినాం. కాబట్టి ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తున్నామో మనం ఏమవుతున్నామనంటే యేసుక్రీస్తు యొక్క కుటుంబంలోనికి మనము సభ్యులముగా చేరుతా ఉన్నాం, దేవుని యొక్క రాజ్యంలోనికి మనము వస్తూ ఉన్నాం. కాబట్టి మనము దేవుని వాక్యము ద్వారా ఆయన యొక్క రాజ్యంలోకి మనము జన్మిస్తూ వస్తున్నాం. కాబట్టి దేవుని వలన పుట్టినటువంటి వారు, ఇప్పుడు మనం అందరం ఎవరము? దేవుని వలన పుట్టినటువంటి వారం. అయితే దేవుని వలన పుట్టినటువంటి వారు ఎలా ఉండాలి అనేది దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు నేను మీకు ఈరోజు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఈ వాక్యం ద్వారా మీరేం గ్రహించాలనంటే, నేను దేవుని వలన పుట్టినవాడనైనా, ఒకవేళ నేను దేవుని వలన పుట్టినవాడనైతే మరి నేను ఎలాగూ ఉంటున్నా అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకుందామా? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 22-23 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 22-23 వచనాలు. తెలుగులో కలిసి ఉన్నాయి, యాక్చువల్గా ఒకటిసారి చదవండి. చాలు. మొదటి భాగంలో మీరు చూస్తే, మీరు క్షయబీజము నుండి కాక, క్షయం అంటే తెలుసు కదా, క్షయము అక్షయం. క్షయబీజము నుండి మీరు కాదు కానీ శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు. మనం ఎవరమట? దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారం. కాబట్టి మన పుట్టుక ఒక అద్భుతం. హల్లెలూయా. మనం క్రీస్తులో జన్మించడం అనేది అన్నిటికంటే గొప్ప అద్భుతం. మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తాడు, కానీ దేవునికి ఏది అద్భుతం తెలుసా? మనం క్రీస్తు కుటుంబంలోనికి రావడం గొప్ప అద్భుతం. ఒక మనిషి క్రీస్తును స్వీకరించడం అన్నిటికంటే గొప్ప అద్భుతం. కాబట్టి మనము దేవుని వాక్యం వలన మనము మరలా జన్మించినాం, లేదా దేవుని వలన మనం మరలా పుట్టినటువంటి వారం. కాబట్టి దేవుని మూలముగా మనం పుట్టినాం. మనకి ఫిజికల్ బర్త్ ఎట్లున్నప్పటికీ కూడా దేవునిలోకి వచ్చిన తర్వాత మాత్రము అందరూ కూడా దేవుని వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా మరలా జన్మించినటువంటి వారు. అర్థమవుతుంది? కాబట్టి ఇప్పుడు మనం అందరం ఎవరము? దేవుని వలన పుట్టినవారు. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఇప్పుడు దేవుని వలన పుట్టినవారు ఎలాగుండాలి, మనం అలాగే ఉంటున్నామా అనేది పరిశీలన చేసుకోవాలి కదా. దేవుని వాక్యం ఎందుకు ఇవ్వబడ్డది మనకనంటే, దేవుని వాక్యము మనం ఏమై ఉన్నామో తెలియజేస్తుంది. కొన్నిసార్లు మనం ఎవరో మనకే తెలియదు. మనం ఏమై ఉన్నామో దేవునిలో అది తెలియజేస్తుంది. మనం ఎలాగ ఉండాలో తెలియజేస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియజేస్తుంది. మనం ఏమి చేయాలో తెలియజేస్తుంది. అర్థమవుతుంది? అందుకనే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. చదువుతున్నారా అందరు?
చదివి వదిలిపెట్టకండి. దాని ప్రకారం మనము నడుచుకోవాలి. కొన్ని విషయాలు కొంత కాంట్రవర్షియల్గా అనిపించవచ్చు, కానీ వాక్యం ఏమి చెప్తుంది అనేది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? మీరు నేను చెప్పేటువంటి వాక్యాలను అర్థం చేసుకుంటారని నమ్మకంతో ఇలాంటి విషయాలు మీ ముందు ప్రస్తావిస్తున్నాం. మొట్టమొదటిది, దేవుని మూలముగా పుట్టినటువంటి వారు పాపము చేస్తూ ఉండరు. పాపము ఇలాగే రాసుకోండి, పాపము చేస్తూ ఉండరు అన్నమాట. అది ఇంగ్లీష్లో నేను చదివి మీకు వినిపిస్తుంది ఎట్లుందో. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మనం యోహాను రాసిన మొదటి పత్రికలోనే ఈ విషయాలన్నీ చూస్తాం. బయటికి వెళ్తే చాలా విషయాలు ఉంటాయి, కానీ మనకు అంత టైం లేదు. ఈ పత్రికలోని విషయాలనే మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, 3:9. చూడండి, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం, ఆయన సీడ్ కదా. మనలో ఎవరి సీడ్ ఉంది అంటే మనం ఏమంటాం జనరల్గా, ఫిజికల్గా తండ్రి కదా, ఫిజికల్గా తండ్రి. అలాగే దేవుని వల్ల పుట్టినటువంటి వారిలో ఎవరి బీజం ఉందట? ఆయన బీజం ఉంది. అర్థమవుతుందా? ఆయన బీజం ఉంది, అక్షయమైనటువంటి ఆయన బీజం ఉంది. కాబట్టి గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు అనేటువంటి మాట ఉంది. ఈ మాట చదివినప్పుడు మీకేమర్థమవుతుంది? మనం దేవుని మూలంగా పుట్టిన వారమేనా అనే డౌట్ వస్తుంటుంది సహజంగా కదా. కానీ ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే, నాలో పాపము లేదు అని ఎవరైనా అంటే దేవుని అబద్ధికునిగా చేస్తున్నట్టుగా మనం దేవుని లేఖనాల్లో చూస్తున్నాం. అర్థమవుతుందా? కాబట్టి దీన్ని మీరు చాలా జాగ్రత్తగా కరెక్ట్గా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. అందుకని నేనేమనంటే, ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందనంటే, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్లో, నో వన్ బార్న్ ఆఫ్ గాడ్ మేక్స్ ఏ ప్రాక్టీస్ ఆఫ్ సిన్నింగ్. అర్థమవుతుందా? ప్రాక్టీస్ ఆఫ్ సిన్నింగ్, హీ కెనాట్ కీప్ ఆన్ సిన్నింగ్. హీ కెనాట్ కీప్ ఆన్ సిన్నింగ్ అంటే దేవుని మూలముగా పుట్టిన వానిలో పాపము చెయ్యాలి అనేటువంటి కోరిక ఉండదు. అర్థమవుతుందా? పాపాన్ని ప్రాక్టీస్ చేయడం అంటే పాపంలోనే ఉంటూ పాపంలోనే ఆనందిస్తూ ఉండేటువంటి స్వభావము దేవుని మూలముగా పుట్టిన వానిలో ఉండదు. అర్థమైందా నేను చెప్తుంది? అంటే పాపాన్ని ఎంజాయ్ చేయాలి, పాపంలోనే నేను ఉండాలి, పాపంతోనే నా జీవితం, పాపము లేకపోతే నేను లేను అన్నట్టుగా ఒకవేళ ఉన్నట్లయితే వారు దేవుని వలన పుట్టినవారు కారు. అర్థమవుతుందా? మీలో నిజంగా దేవుని బీజం ఉంటే పాపములో పడిపోయిన ప్రతిసారి, లేదా పాపము చేయాలనేటువంటి ప్రేరేపణ వచ్చిన ప్రతిసారి కూడా మీ లోపల హృదయాంతరంగంలో ఒక నొప్పి, ఒక ఆయాసం, ఒక బాధ, ఒక వేదన అనేది ఖచ్చితంగా కలగాలి. ఒకవేళ అలాంటి సెన్సేషన్స్ ఏమి లేవు అని అంటే మీరు దేవుని వలన పుట్టిన వారు కారు. అర్థమవుతుందని నేను చెప్తుంది. ఇంకా మీరు ఆలోచన చేయండి, పాపములో ఆనందిస్తున్నారా? పాపము చెయ్యాలి అని దాని కొరకే మీరు పరితపిస్తున్నారా? మీరు ఆలోచన చేయండి. నేను చాలా మంచిగాను అనుకోకండి. మీ మనస్సుకు తెలుసు మీరు ఎలాంటి వారు, మీ హృదయం దేని కోరుకుంటుంది, మీ మనస్సు దేని ఆశపడుతుంది అనేది మీకు చాలా బాగా తెలుసు. సేమ్ ఇదే వచనం ఇంకో చోట కూడా ఉంటుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. చాలు. ఇక్కడ కూడా దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదు. దీని ఇంగ్లీష్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చూడండి, we know that everyone who has been born of God does not keep on sinning అనే మాట ఉంటుంది. does not keep on sinning అంటే అది కంటిన్యూస్ టెన్స్. అర్థమవుతుందా? పాపములోనే ఉండడు, పాపము చేస్తూనే ఉండడు. అని ఏం చేస్తాడట? పరిశుద్ధంగా జీవించడానికి,
ప్రభు కోసం జీవించడానికి పరితపిస్తారు. మీరు దేవుని మూలముగా పుట్టిన వారైతే పాపాన్ని ద్వేషిస్తారు, పరిశుద్ధతను ప్రేమిస్తారు, పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, ప్రయాసపడతారు. పడిపోతారా నిలబడతారనే తర్వాత సంగతి. మీ అంతరంగంలో ఆ విత్తనం అనేది ఉంది చూడండి, అర్థమవుతుందా? ఆ విత్తనం ఏం చేస్తూ ఉంటుంది? నువ్వు వేరు, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు ముందులాగా ఉండడానికి వీలు లేదు అని చెప్పి లోపల గుచ్చుతూ ఉంటుంది. గుచ్చుకుంటుందా? గుచ్చుకుంటలేదు. గుచ్చుకుంటుంది. ఫీల్ అవుతారా ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు? అబద్ధం ఆడినప్పుడు ఫీల్ అవుతారా? నిజంగా చెప్పండి. ఫీల్ అవుతున్నారంటే మీ లోపల విత్తనం ఉంది, అది ఫలించాలి, అది ఎదగాలి. ఎంత ఎదిగితే అంత మనము ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. నేను రోమాపత్రిక మీకు బోధిస్తున్నప్పుడు చెప్పిన, శరీరంతో ఉన్నంత వరకు మనము పాపముతో ఏం చేయాలి? పోరాడుతూనే ఉండాలి. నేను రాజీ పడానంటే ఆ స్పిరిట్ కొంచెం డిఫరెంట్ అన్నట్టు, ఇంకా అది దేవుని స్పిరిట్ కాదు. మీరు ఆలోచన చేయండి. కాబట్టి మొట్టమొదటిది ఏంటిది? దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేయడు? చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. పాపము చేస్తూ ఉండడు, పాపములోనే ఆనందించడు, పాపము చేయాలని పరిగెత్తడు. అర్థమవుతుందా? ఆ ఫీలింగ్ మీ లోపల ఉందా లేదా మీరు ఆలోచన చేసుకోండి. రెండవది, దేవుని మూలముగా పుట్టినవాడు లోకాన్ని జయిస్తాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 5వ అధ్యాయం 4వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రికలోనే ఉంటాం ఈరోజు. 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలంగా పుట్టిన వారు ఏం చేస్తారట? లోకాన్ని జయిస్తారు. జయిస్తున్నారా లోకాన్ని? లోకం అంటే లోకంతో యుద్ధం చేస్తామా? మనకు అంత ఉందా? లేదు కదా. ఇక్కడ లోకము అని చెప్తున్నప్పుడు యోహాను యొక్క ఉద్దేశం ఏంటిదంటే, లోకములో ఏముంది? పాపం ఉంది. సింపుల్గా పాపం ఉందని చెప్పేస్తారు. కానీ దాన్ని పర్టికులర్గా యోహాను భక్తుడు ఒక వచనంలో చెప్పిండు, లోకములో ఉన్నదంతయు, బైబిల్ చదువుతుందా? ఎవరో చెప్తా, కరెక్ట్. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. చూడండి 2వ అధ్యాయం 16వ వచనం. ఇదే యోహాను పత్రికలోనే 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. లోకంలో ఉన్నదంతయు ఏముందట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కాబట్టి మీరు ఎలా ఉన్నారు? వీటిని జయిస్తున్నారా? జయిస్తున్నారా? ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్ ఏముంటే ఆశ. శరీరం ఏం ఆశపడుతుంది? చెప్పండి, మనకు తెలిసిన విషయాలే కదా. సుఖాన్ని ఇష్టపడుతుంది. ఇంకా సుఖంలో చాలా ఉంటాయి కదా. కాబట్టి వాటిని ఏం చేయాలి? మనం జయించాలి. జయిస్తున్నారా? శరీరం ఏది కావాలంటే అది చేస్తుందా? శరీరాన్ని ఏం చేయాలంటే మనం నలగొట్టుకోవాలి కదా. శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే మనం 8 వరకు కూడా మనం లేవం, కానీ 6 గంటలకే లేచి ప్రార్థన చేయడం ఏంటిది? శరీరాన్ని నలగొట్టుకోవడం. అర్థమవుతుందా? మనకు ఆహారం అంటే చాలా ఇష్టం, కానీ ప్రభు కోసము పక్కకు పెట్టి ప్రభుతో గడపడము శరీరాన్ని నలగొట్టుకోవడం. అర్థమవుతుంది నేను చెప్తుంది. కాబట్టి ఎక్కడెక్కడ నలగొట్టుకుంటారు మీరు ఆలోచన చేయండి. శరీరానికి కావాల్సిన సుఖాన్ని ఇస్తున్నారు, కాబట్టి శరీరం మనలో ఒక ఆట ఆడిస్తుంది. అర్థమవుతుందా? శరీరం అందుకని ఏం చేయాలి? శరీరం ఎప్పుడు మన కంట్రోల్లో ఉండాలి. అర్థమవుతుందా? అందుకనే ఈ లోకంలో శరీరాశతో చాలామంది ఏమైపోతున్నారు? లోకానికి బానిసలైపోతున్నారు. శరీరం చెప్పింది చేస్తున్నారు కాబట్టే మనం ప్రభువుని మహిమపరచలేకపోతున్నాం, దేవునికి కనపరచలేకపోతున్నాం. మోకాళ్ళ మీద ఉండడానికి రాదు మనకి కదా.
ఉపవాస ప్రార్థన చేయడానికి రాదు, పొద్దున్నే లేచి ప్రార్థన చేయడం రాదు, లేదా రాత్రి కొంచెం ఎక్కువసేపు ప్రార్థన చేయడానికి కూడా మనం చాలా కష్టం. ఎందుకు కష్టము? శరీరం సహకరిస్తలేదు. శరీరం దేనికి సహకరిస్తుంది? శరీరం ఎప్పుడు పాపానికే సహకరిస్తుంది. అర్థమవుతుందా? ఫోన్ పట్టుకొని 2-3 గంటలు ఉండండి, ఏం నొప్పి రాదు మనకి, ఏం నొప్పి రాదు. కళ్ళు నొప్పి పడే, చేతులు నొప్పి రావు, నిద్ర కూడా రాదు. బైబిల్ చదువుతుంటే వీటిలో అబ్బా ఈ 3 రోజులకే నిద్ర లేదు కావచ్చు అనుకోవాలి. వెనుకకి ముందుకు పడిపోతూ ఉంటారు. అర్థమవుతుందా? డిజైర్స్ ఆఫ్ ఫ్లెష్. శరీరం ఏం కోరుకుంటుంది దాన్ని మీరు ఏం చేయండి? శరీరం చెప్పిన మాట వినకండి, అంతే సింపుల్. డిజైర్స్ ఆఫ్ ద ఐస్, నేత్రాశ. ఫోన్ అడిక్షన్ ఏంటిది తెలుసా? నేత్రాశ. అన్ని చూడాలి. అర్థమవుతుందా? చూసి ఏం చేస్తారు? నేత్రాశలను మీరు తృప్తిపరచుకుంటారు అంతే. కొంతమంది ఊకే ఏం చేస్తూ ఉంటారు? తిరుగుతూ ఉంటారు కదా, అబ్బా అది అట్లుంది, ఇది ఇట్లుంది, తెలుసా? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వారి నేత్రాశలను వారు తృప్తిపరచుకుంటారు. వారికి కావాల్సింది చూస్తూ అందులో ఆనందిస్తూ వారు తమ జీవితాన్ని అలాగూ చేస్తారు. జయిస్తలేరు. నేను అనుకుంటే చూడకుండా ఉండాలి. అట్లా అనుకుంటారా? మత్స్తాలు అనుకున్నా కానీ మళ్ళా అనుకొని మళ్ళీ చూసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అనుకుంటారు. ఎప్పుడో ఒకసారి పరిశుద్ధాత్ముడు బాగా పెట్టి కొడితే అబ్బా ఇంకా అని అనుకుంటారు. ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజుల తర్వాత మళ్ళీ మెల్లగా మనసు అటే లాగుతుంది. కళ్ళు ఏం చేస్తాయి? చూడు ఒక్కసారి చూడు అని అంటారు. ఒక్కసారి చూసినామా ఇంకటే కదా. నేత్రాశని మనం ఏం చేయాలి? జయించాలి. జీవపు డంబం, ప్రైడ్ ఆఫ్ లైఫ్, ప్రైడ్ ఇన్ పొజిషన్స్ అట. నా దగ్గర అది ఉంది, నేను కదా. ఈ రోజులో ఇది చాలా అయిపోయింది అనమాట. నేనే కనబడాలి, నేనే గొప్ప, నేనే పెద్ద, నాలాగా ఎవరు లేరు. వద్దా అట్లాంటివన్నీ కూడా. దేవుడు మనల్ని సంఘంలో చేర్చినప్పుడు మనల్ని ఒక అవయవముగా దేవుడు పెట్టినాడు కదా. మీ అవయవము వేరు, మీరు వేరే, అంతే. మీరు డిఫరెంట్. ఇంకా మీకు సాటి ఎవరు లేరు. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, వాక్యం చెప్తుంది. అర్థమవుతుందా? దానికోసం మీరు వెంపర్లాడకండి, నన్ను వీళ్ళు పొగుడతలేరు, నన్ను అది చేస్తారు. వద్దు, మనకి దేవుడే అన్నాడు. అసలు నీలాగా ఎవరు లేరు. అర్థమవుతుంది? నువ్వు సూపర్. అసలు నీ ప్లేస్ని ఎవ్వరు కూడా తీసుకోలేరు. చాలు ఇంకా మనకి. అయినా కానీ మనుషులు ఏం చేస్తున్నారు? చాలా అంటే అసలు అన్నిటినీ సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడే మనకు స్టాంప్ వేసి మరీ లోకానికి పంపిస్తుంటే మంది స్టాంపింగ్ల కొరకు మనం ప్రయాసపడుతున్నాం. అవునా? వీళ్ళేమంటలేరు, వాళ్ళేమంటలేరు, అంత అయిపోయింది కానీ కనీసం మంచిగా ఉందని కూడా ఎవరు చెప్తలేరు. నువ్వు 100% ఇచ్చినవా? 100% వదిలేసేయండి నీకు, అంతే. వదిలేసేయండి కదా. దేవుడు దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. కొన్నిసార్లు దేవుడు మనం ఎక్కడ అచ్చయిస్తామో అని చెప్పేసి కూడా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కొన్ని చోట్ల దేవుడు రావాల్సినటువంటి క్రెడిట్ రాకుండా దేవుడే కూడా కొన్నిసార్లు చేస్తాడు. ఏం ఫీల్ కావద్దు. మీరు ఒకటే అనుకో, ప్రభువా నేను చేయాల్సింది చేసిన. అర్థమవుతుందా? నేను చేయాల్సింది చేసిన, ఇంకా తర్వాత దేవుని. మనం ఎందుకు చేస్తున్నాం? ఏదైనా సరే దేవుని కొరకు జీవించడం కానీ, దేవుని కొరకు కార్యాలు చేయడం కానీ దేని కొరకు చేస్తున్నాం? దేవుని మహిమ కొరకు కాదా? దేవుని ఘనపరచడానికి కాదా? దేవునికి మహిమ వస్తుంది, దేవునికి ఘనత వస్తుంది, ఇక చాలు. ఇంకా అంతకుమించి మనకు అవసరం లేదు. నేను అది, నేను ఇది, నన్ను ముందు పెట్టలే, నన్ను వెనుక పెట్టలే, ఇట్లాంటివి వద్దు మనకి. ఓకేనా? కాబట్టి నువ్వు నిజంగా దేవుని మూలంగా పుట్టినవాడవైతే ఈ శరీరాశను, నేత్రాశను, ఈ జీవపు డంబాన్ని కూడా నువ్వు ఏం చేస్తావు? జయిస్తావు. జీవపు డంబాన్ని జయించేట ఎవరు పొగడకపోయినా నువ్వు ఫీల్గా, నీ పేరు వెనకాల అది ఇది డిగ్రీలు పెట్టకపోయినా ఫీల్గా. అది చిన్న ప్యాంప్లెట్ లాగా చేసింది బ్రదర్ ఆ 13th ప్రోగ్రామ్కి. అక్కడ పొరపాటున REV అని పెట్టేసిట్టు. నేను మెసేజ్ పెట్టిన, దయచేసి తీసేయండి,
ఈ రెవరెండ్లు వద్దు మనకి, బ్రదర్ అని పెట్టండి అని చెప్పిన. మళ్ళీ ఒకటి తయారు చేసింది, బ్రదర్ అని పెట్టి. నాకు సంతోషమైంది. అర్థమవుతుందా? లోకం ఏది కోరుకుంటుందో అది మనకి అవసరం లేదు. దేవుడు ఏది కోరుకుంటున్నాడు అది మనము చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి లోకాన్ని జయిస్తున్నారా? లోకాన్ని జయిస్తున్నట్టు ఇక్కడ 3 విషయాలు. ఒకటి శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్ము. శరీరం చేయమంటే చెయ్యపో అన్నాడు. నేత్రాశ చూడమంటే చూడపో అన్నాడు. ఎవరు పొగడలేదంటే పొగడపోయిన పోంతి అనుకోవాలి. అనుకుంటారా? అనుకుంటే మీరు జయించినట్టు, మీరు దేవుని మూలముగా పుట్టినట్టు. అర్థమవుతుందా? కాబట్టి లోకాన్ని జయించండి. ఒకటేసారి వస్తుందని నేనేం అంటలేదు. ఒకటేసారి ఇక మనం లోకాన్ని జయించేసి మనం అలెగ్జాండర్ అయిపోతామని నేను చెప్తలేను. కానీ క్రమక్రమంగా దేవుని వాక్యంలో ఎదుగుతున్న కొలది మనలో అది కనబడాలి. మనలో ఆ విజయం, ఆ కాన్ఫిడెన్స్, ఆ విశ్వాసం ఏమవ్వాలి? మన జీవితంలో కనబడాలి. 3వది 2వ అధ్యాయం 29వ వచనం. ఇందులోనే మూడవది, దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేస్తాడు? నీతిని జరిగిస్తాడు. నీతిని జరిగిస్తాడు. ఎవ్రీవన్ హూ ప్రాక్టీసెస్ రైచియస్నెస్ హ్యాస్ బీన్ బార్న్ ఆఫ్ హిమ్ అంట. హూ ప్రాక్టీసెస్ రైచియస్నెస్. రైచియస్నెస్ని మనం ప్రాక్టీస్ చేయాలి, సిన్నుగా. అంటే అనుదినం మనం ఏం చేయాలి? నీతిని జరిగించే వారం గుండా. యేసుప్రభు వచ్చి మనకి ఏం బోధించిండు? నీతిని బోధించు. అర్థమవుతుందా? నేను మిమ్మల్ని ఏం చేస్తున్నా? నీతిమంతులుగా చేస్తున్నా. దేవుని రాజ్యంలో నీతిమంతులు ఉంటారు. నీతిమంతులు ఎలా ఉంటారు? కొండ మీద ప్రసంగం మీరు బాగా చదవాలి. అది నీతి. అర్థమవుతుందా? 1 మైలు రమ్మంటే ఒక చెంప పగలగొడితే ఇంకో చెంప చూపిస్తారు, పగలగొడతారు. పగలగొడితే ధర్మశాస్త్రం. ఆయన చెంప పగలగొడితే నువ్వు చెంప పగలగొడితే నువ్వేమున్నట్టు? ధర్మశాస్త్రంలో ఉన్నట్టు. కానీ మనం ధర్మశాస్త్రంలో లేం. మనము క్రొత్త నిబంధనలోకి వచ్చినాం. మరి యొక్క చెంపను మనము చూపించాం. అవునా? నీ సహోదరు నువ్వు. పాత నిబంధనలు ఏంటిది? నరహత్య పాపం కదా, నరహత్య పాపం. కానీ కొత్త నిబంధనలో నీ సహోదరుని ద్వేషించిన, ఇంకా యోహాను పత్రికలు ఏమో వ్యర్థుడా అంటే కూడా అంతే. చాలా డేంజర్ ఉంది కదా. నీతిని జరిగించడం అంటే మామూలు విషయం కాదు. అందుకని దేవుడు మీరు ఇరుకు ద్వారమున ప్రవేశించండి. మనం వెళుతున్న మార్గమే ఇరుకై, కానీ మనం వెళ్ళాలి. మనం ఎన్నుకున్న మార్గం అదే, మనం ఎంచుకున్న ద్వారం అదే, మార్గం కూడా అదే. కాబట్టి నీతిని జరిగించాలి. నీతిని జరిగించేవాడు ఎవరు? దేవుని మూలముగా పుట్టినవాడు. అడిగితే సహాయం చేయడం కాదు, తెలుసుకొని సహాయం చేయాలి. నీకు అక్కడ పరిస్థితి ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఏదో ఒకటి చేయాలి. అడుగుతలేరు కదా, అడిగినప్పుడు చేస్తా అంటే అడిగినాక ఎవరేం చేస్తారు? చేస్తారా? దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, మీరు బైబిల్లో చూడండి, బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అడిగిండా? అడగలేదు. యేసు ప్రభువే వెళ్ళి, ఎన్ని సంవత్సరాలు ఈయనవాడు ఉంటావు, నాకే యాస్ట్ వస్తుందిలే ఇక్కడికి వెళ్ళి అని చెప్పి యేసు ప్రభు ఆయనని ఇష్టపరచు. కొందరు చూసినట్టు విసుగొచ్చింది అనుకోండి, ఏదో ఒకటి చేయండి మీరు కూడా. ఎంతకాలం ఇట్లనే ఉంటాం పందిలాగా, కొంచెం మారు అని చెప్పి ఏదో ఒకటి చేయండి. మనము చాలాసార్లు ఏమనుకుంటామనంటే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతాం, ధర్మశాస్త్రాన్ని ఫాలో వీఆర్ వెరీ పర్ఫెక్ట్ అనుకుంటాం. కాదు. ఎందుకు కొత్త నిబంధన కష్టమనంటే, కొత్త నిబంధన ఎప్పుడు మనల్ని మనమే వెళ్ళమంటది. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం అడిగితే వెళ్ళమంటది. కొత్త నిబంధన మనకు మనమే చేయాలి.
దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి. అవునా? యేసుప్రభుని రమ్మని మీరు అడిగినరా? ఆయన వచ్చిందా? యేసుప్రభు ముందు మీరు ప్రేమించినా, ఆయన ముందు మిమ్మల్ని ప్రేమించినాడా? మనము కాదు, ఆయనే మొదట మనల్ని ప్రేమించినాడు. ఆయన మనల్ని మొదట ప్రేమించినాడు కాబట్టి ఆయన భూలోకానికి వచ్చిండు. ఆయన ప్రేమించినాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం. మీ సాక్ష్యాలను అంతే. మీరు ఎందుకు ప్రభులోనికి వచ్చిండ్రు? ఆయన ప్రేమ మిమ్మల్ని ఎక్కడో తాకింది కాబట్టి ప్రభులోకి వచ్చింది. అర్థమవుతుందా? శిష్యులతోనే యేసుప్రభు ఏమంటాడు? మీరు నన్ను ఏర్పాటు చేసుకోవాలి, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా. ఇనిషియేషన్ ఎవరిది? దేవుంది. దేవుని బిడ్డలంగా మొదటి అడుగు ఎవరు వేయాలి? ఇప్పుడు మనమే వేయాలి ఈ లోకంలో. అర్థమవుతుందా? మీరు దేవుని మూలంగా పుట్టిన వారైతే మొదటి అడుగు ఎవరు వేయాలి? మనం వేయాలి. అది నీతి. అర్థమవుతుందా? నీతి జరిగించడం అని అంటే అడిగితే చేయడం ధర్మశాస్త్రం, అడగకుండా తెలుసుకొని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి చేయడము నీతి. మంచి చేయడం ధర్మశాస్త్రం, మంచికి మించి చేయడం నీతి. అర్థమవుతుందా? కొంత అన్నం ఉంటే చాలంటారు. అన్నమే ఎత్తవా? ఏం చేయాలి? ఆయన అట్లనే అంటాడు కానీ కావాల్సిన ఇంకా కూడా అది నీతి. నువ్వు అంతే అడిగినావు కాబట్టి అంతే పెడతానంటే అర్థమవుతుందా? కాబట్టి సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మీరు నీతిని జరిగిస్తున్నారా? రైచియస్నెస్ని మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా? మీరు ఆలోచన చేయండి. మనం చాలా మట్టుకు ధర్మశాస్త్రంలోనే ఉంటున్నాం. ధర్మశాస్త్రాన్ని చేసే మనం చాలా ఫీల్ అవుతున్నాం, నేను మస్తు చేసిన. అసలు దేవుని దృష్టి అది కౌంట్ కూడా రా. ఎందుకంటే నీ లెవెల్ వేరు కదా. అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఇంకొక స్థాయికి దేవుడు నిన్ను తీసుకుపోయింది. ఇంకా నువ్వు కింది స్థాయి పనులు చేసుకుంటూ నేను ఒక రేంజ్లో ఉన్నానంటే అసలు నువ్వు కనబడతలేవు దేవుని దృష్టిలో. నువ్వు లేవు. కాబట్టి దేవుని మూలముగా పుట్టినవాడు ఏం చేస్తాడు? నీతిని జరిగిస్తాడు. నీతిని జరిగించండి. జరిగిస్తున్నారా లేదా మీరు ఆలోచన చేసుకోండి. 4వది చివరిది అనుసారి సంతోషం అయితే కావచ్చు. 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగు. నువ్వు దేవుని మూలంగా పుట్టినవాడైతే నువ్వు ప్రేమిస్తావు. సింపుల్. అర్థమవుతుందా? నువ్వు దేవుని మూలంగా పుడితే నువ్వు ఏం చేస్తావు? ప్రేమిస్తావు. ద్వేషించు. నీ లోపల ఏముండొద్దు? ద్వేషం ఉండొద్దు. ద్వేషిస్తుడు ఎవరైనా? పోనీ ప్రేమిస్తుండ్రా? ప్రేమించరు, ద్వేషించరు. మీరు ఒక వెరైటీ. ఏం చేస్తుండ్రు? నా మట్టుకు నేను ఉంటాంటారా? దేవుని మూలంగా పుట్టిన వారు ప్రేమించాలి. అర్థమవుతుందా? ప్రేమిస్తలేరు అని అంటే మీరు దేవుని మూలంగా పుట్టిన వారు కారు. ఎవరిని ప్రేమించాలి? నన్ను ప్రేమించేవాడిని ప్రేమిస్తారా? నన్ను ప్రేమించేవాడిని నేను ప్రేమిస్తాను. ఇది మన కాన్సెప్ట్. నాకు ఇచ్చింది కాబట్టి నేను అంతే కదా. మనం కట్టిన ఫార్మాలిటీ అదే కదా. మనం బుక్కులు మెయింటైన్ చేస్తాం కదా. మళ్ళీ ఫంక్షన్ వచ్చినప్పుడు చూసుకొని ఇవ్వాలి. మళ్ళీ ఆయన ఎంత ఇచ్చిండు గుర్తుందా? ఆ బుక్ది అంటారు. ఇక ఆ పాపం ఏదో 2 సంవత్సరాల క్రితం 500 వేసింది. ఇప్పుడు రేట్లన్నీ పెరిగినాయి. మరి 500 వేస్తావా? అది మనం ఫాలో అవుతాం. ఆయన నాకు ఇచ్చింది కాబట్టి నేను ఆయనకి ఇవ్వాలి. అది చేసి చాలా గ్రేట్ అనుకుంటాం. మళ్ళీ ఆ ఫీలింగ్ ఒకటి. దేవుడు ఏమంటున్నాడు? ఎవరిని ప్రేమించమంటున్నాడు? నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమించు. నిన్ను ద్వేషిస్తున్న వారిని కూడా ప్రేమించాలి. నేను అవమానపరిచిన వారిని ప్రేమించాలి. అర్థమవుతుందా? చాలా కష్టం. నేను చెప్తున్నంత ఈజీ ఏం కాదు, అది నాకు కూడా తెలుసు. కానీ దేవుని బీజం మనలో ఉంది కాబట్టి, అర్థమవుతుందా? దేవుని బీజం మనలో ఉంది కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్.
ఎందుకు పాసిబుల్ అంటున్నంటే చరిత్రలో ఇవి జరిగినాయి. అర్థమవుతుందా? ద్వేషించిన వారిని ప్రేమించిండు యేసుప్రభు. హేళన చేసినటువంటి వారిని, గాయపరిచినటువంటి వారిని ప్రేమించడమే కాదు, వారికి తిరిగి ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చింది. కావున మనం రీసెంట్గానే కొన్ని సంఘటనలు మనం చూసినాం కదా. గ్రామ్ స్టెయిన్స్ గారిది కావచ్చు, రీసెంట్గా బ్రదర్ ప్రవీణ్ పగడాల గారిది కావచ్చు, చార్లీ కర్క్ది కావచ్చు కదా. వారు ఏమన్నారు? వారిని మేము క్షమిస్తాం. వేరే వాళ్ళైతే శిక్ష పడాల్సిందే, ఉరి తీయాల్సిందే అంటారు కదా. మన క్రైస్తవ సహోదరులు నేను వారిని క్షమించేస్తాను. చాలా పెద్ద హృదయం కావాలి. ఆ బాధ, ఆ వేదన అర్థమవుతుందా? వారు అనుభవించినటువంటి వేదనకి కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది తెలుసా? వారికి శిక్ష పడ్డప్పుడు నా మనసు నెమ్మది అయితే అనుకుంటాం. నీ నెమ్మది నా నెమ్మది కాదు, దేవుని వాక్యం ఏం చెప్తుంది అది వారు ఫాలో అయ్యారు. కాబట్టి సాధ్యమేనా అంటే సాధ్యమే. నొప్పి అవుతుంది, ఆయాసం అవుతుంది, కాదనంటలే. కానీ దేవుని యొక్క బిడలంగా యేసుప్రభు మనకు ఒక గొప్ప మాదిరి చూపించినాడు కదా. సిలువకు వేసినటువంటి వారిని కూడా దేవుడు ఏమన్నాడు? తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరగరు కదా. మనల్ని ఎవరైతే సిలువ వేస్తలేరు కదా, మన మీద ఎవరు ముఖం మీద ఉమ్మేస్తలేరు, అయినా కానీ మనము ప్రేమించడానికి చాలా ఆలోచిస్తాం, లెక్కలేసుకుంటా ఉంటాం. ఆయన నాకేమిచ్చిండు, నేను ఆయనకేమి ఇవ్వాలి. అది కరెక్ట్ విధానము కాదు. దేవుని మూలంగా పుట్టినటువంటి వారు అందరినీ ప్రేమిస్తాం. తన తోటి సహోదరుని ఇంకెక్కువగా ప్రేమిస్తాం. ఎందుకంటే అదొక శరీరం కాబట్టి. చూడండి, మా స్టార్టింగ్లో మీరు మనము ఒకరినొకడు ప్రేమింతం. ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా. ఈ ప్రేమ ఎవరి మూలంగా కలుగుతుంది? నేను కొందరినే ప్రేమిస్తా, నేను అందరిని ప్రేమించలేను అని అంటే, దేవుని నీలో ఉన్నప్పుడు, దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు, దేవుడు ఎలాగో అందరినీ ప్రేమిస్తున్నాడో నువ్వు కూడా అందరినీ ప్రేమించాలి. మనం కొన్ని పరిస్థితుల్లోనే ప్రేమిస్తూ ఉంటాం. అది చాలా బాధాకరం. ఈ ప్రేమను మనం ఏం చేయాలి? ప్రతిదినము వృద్ధి చేసుకోవాలి. మనం అడగాలి, దేవా ఆయన అంటే నాకు బాగా కోపము, కానీ ఆయనను కూడా ప్రేమించే మనసు నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసుకోండి యథార్థంగా కదా. కొంతమంది బీపీ లేపే వాళ్ళు ఉంటారు కదా, కానీ దేవుడు ఏమంటుండు? వాళ్ళను కూడా ప్రేమించు. నాతో అయితలేదు, చాలా కష్టం, వాళ్ళు చేసే పనులకి ప్రేమించడం సంగతి దేవుడెరుగు, 2 వేయాలనిపిస్తుంది అని అంటాం మనం. కానీ దేవుడు అంటాడు, ఏసుడు తీసుడు అది నా పని, నువ్వేం చేయి? నువ్వు ప్రేమించు. దేవుడు ఏమంటాడు? నువ్వు ప్రేమించు, నేను ఇదే ఆజ్ఞ ఇచ్చిన. దేవుడు మనకి ఏం ఆజ్ఞ ఇచ్చిండు? నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. కాబట్టి ప్రేమించడం అనేది దేవుని మూలముగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి క్రియ. అయితే ఈ ప్రేమ మనది కాదు, పరిశుద్ధాత్మ వలన మన హృదయంలో కుమ్మరించబడుతుంది కదా. మదర్ తెరీసా అట్లాంటి వారిని, అంటే చనిపోతున్నటువంటి వారి విషయంలో, అంటే అది చాలా మనం బేర్ చేయలేం, ఒక క్షణం కూడా ఉండలేం మనం. కానీ అటువంటి వారిని అయినా ఆమె దగ్గర తీసుకొని హగ్ చేసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ చివరి ఘడియలో వారితో ఆమె ఉంటుండే అట. చనిపోయే ముందు మంచి మరణం వారికి ఉండాలి అనే ఉద్దేశం. ఆ ప్రేమ మనుషులది కాదు. అది నన్ను అడిగితే మదర్ తెరీసా అది కూడా కాదు. దేవుని ప్రేమ తనలో కుమ్మరించబడ్డది కాబట్టి ఆ పనులు తాను చేయగలిగింది. నేను మీకు ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్ చెప్పిన కదా, ఒక వీడియో ఉందా చాలా ఇయర్స్ బ్యాక్. క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు వాళ్ళ దగ్గరకు పోతాడు. ఆయన చెప్తున్నాడు, లిటరల్గా ఆయన వామిట్ చేసుకున్నాడు అట ఆ ఇన్సిడెంట్ చూస్తేనే. కానీ ఆమె అట్లా కాదు. ఎట్లా సాధ్యమైంది? దేవుని ప్రేమ. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు దేవుని మూలంగా పుట్టిన వారైతే మనం ఏం చేస్తాము? ప్రేమిస్తాం. ప్రతి ఒక్కరిని మనము ప్రేమిస్తాం. ఈ ప్రేమ మనది కాదు, దేవునిది. ఒకసారి రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. 5వ అధ్యాయం 5వ వచనం. చూడండి,
మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా. మన ప్రేమ ఏంటిది? ఆయన నన్ను ప్రేమిస్తే నేను ఆయనను ప్రేమిస్తాను. ఆయన నాకు భోజనం పెడితే నేను ఆయనకు భోజనం పెడతాను. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు క్రిస్మస్లో అంతా అదే కదా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. కుమ్మరింపబడి ఉంది, మనలో ఉంది. మనం దాన్ని ఏం చేయాలి? ప్రాక్టీస్లో పెట్టాలి. అర్థమవుతుందా? కాబట్టి క్రిస్మస్ అప్పుడు, ఈ సీజన్లో మళ్ళీ ప్రేమించే వారినే ప్రేమించకుండా, ద్వేషించే వారిని, పగవారిని, శత్రువులని మనం ఏం చేద్దాం? క్రీస్తు ప్రేమని ప్రకటించే ప్రయత్నము చేద్దాం. మీరు మాకు అప్పాలు పంపించి మేము మీకు అప్పాలు పంపించి వద్దు. అర్థమవుతుందా? లేని వారికి, అవసరములు ఉన్న వారికి ఏదైనా పంపించండి, ఏదైనా చేయండి. దేవుని ప్రేమ అని వారు గుర్తెరుగా కదా. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, ఇంతకుముందు చదివినాం కదా, 4:7. పుట్టినవాడై దేవుని ఎరుగును అనే మాట కదా. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవరిని ఎరుగుతాడు? దేవుని ఎరుగుతాడు. దేవుడు తెలుసా? తెలుసు. ఎరుగటం అంటే ఏంటి తెలుసా? ఎక్స్పీరియన్స్. నోయింగ్ గాడ్, ఎక్స్పీరియన్స్. అది అనుభవించిన వారు నాకు తెలుసు దేవుడు అంటారు. దేవుని గురించి తెలుసు కాదు. దేవుని గురించి మీకంటే మన హైందవ సోదరులకు బాగా తెలుసు. దేవుడు ఎవరు తెలుసా? దేవుడు ఎవరు తెలుసా? అనుభవించిన వారికి తెలుస్తుంది. దేవుని మూలంగా పుట్టిన వారికి దేవుడు ఎవరో తెలుస్తుంది. లేకపోతే దేవుని గురించి మీరు పిహెచ్డీలు చేస్తారు, కానీ దేవుడు ఎవరో మీకు తెలియదు. చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దేవుని మూలంగా పుట్టిన వారు ప్రేమిస్తారు, దేవుణ్ణి ఎరిగి ఉంటారు. అర్థమవుతుందా? కాబట్టి నిజంగా దేవుని వాక్యం ద్వారా మనం పుట్టిన వారమైతే, దేవుని మూలముగా పుట్టిన వారమైతే మనం ఏం చేయాలి? మొట్టమొదటిది ఏం చేయాలి? పాపము చేస్తూ ఉండం. రెండోది లోకాన్ని జయిస్తాం. మూడోది నీతిని జరిగిస్తాం. నాలుగవది ప్రేమిస్తాం. ఎవరిని? అందరినీ ప్రేమిస్తాము. దేవుని ఎరిగిన వారంగా మనము ఉంటాం. ప్రార్థన చేసుకుందాం అందరం ఒక నిమిషం.